చాలా మంది ఎవరో స్టార్ట్ చేశారు. సో అదేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు మేము కూడా అంటాం, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలుస్తారు. ఎంతసేపు సినిమా వాళ్ళ మీద, స్పోర్ట్స్ ప్లేయర్స్ మీదే పడతాం మనం. ఎందుకంటే మీరు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారని. సో ఒక సామాజిక బాధ్యతగా ఒక రాజకీయ నాయకుడు ఒక అడుగు ముందుకు వేయాలి. కానీ మనం చూసినట్టుగా డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా, ఇప్పుడు సుగుణా చౌదరి లాంటి వాళ్ళు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ పెట్టి ఎవరు కాల్ చేసినా కానీ విజయవాడలో అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కానీ ఏదైనా కానీ అందిస్తారు. సో మనం డైరెక్ట్ గా ఏదో మనం వచ్చేసి ఏం ఇవ్వలేదు, ఏం పట్టలేదని ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు సార్. ఎందుకంటే కొంతవరకు ఏదైనా సహాయం చేసి మాట్లాడితే బాగుంది. సో మొత్తానికి ఆమె ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్స్పోజ్ అయినాయి అంతే. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, సురేంద్ర నాయుడు గారి దగ్గరికి. ఒక్క రాజశేఖర రెడ్డి తప్ప ఆ ఫ్యామిలీ మొత్తం ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండదు సార్. రైట్. ఆ ఫ్యామిలీ మొత్తం అలాంటి బ్యాచ్ చేస్తారు. సురేంద్ర నాయుడు గారు ఏమంటారా? బహుశా ఏకీభవిస్తారు ఆయన కూడా ఈ విషయంతో, అంతేనా? రాజశేఖర రెడ్డి గారి తప్పించి ఆ ఫ్యామిలీలో ఎవరికి మెచ్యూరిటీ లేదనేది. రాజశేఖర రెడ్డి గారు అంటే రూట్ లెవెల్ నుండి వచ్చిన రాజకీయ నాయకుడు కదా. దక్కా మక్కీలు తిన్నట్టు 40 సంవత్సరాలు రాజకీయాలు చేశాడు. 40 సంవత్సరాలలో ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని ఎత్తు ఫలాలు చూసినాడు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి ఆ అనుభవంలో అట్లా వచ్చాడు అంతే. వీళ్ళకి అనుభవం లేదు కదా, ఓవర్ నైట్ వచ్చేసినారు కదా. రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన వెంటనే రాజశేఖర రెడ్డి కార్డును ఉపయోగించుకొని వచ్చేసాడు. ఈయనకి ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని చేతలారా చేజార్చుకున్నాడు అనుభవ రాహిత్యం. అదేవిధంగా నోటి దూల ఉండేటువంటి నాయకులను పక్కన పెట్టుకునే దానివల్ల పూర్తిగా ఆయన ఇబ్బంది పడ్డాడు. అనుభవమే కాదు కదా, పక్కన ఉండే వాళ్ళు కూడా మంచి సలహా ఇస్తే, నాకు అనుభవం లేకపోవచ్చు కానీ పక్కన ఉండే వాళ్ళు సలహా ఇస్తే ఆ సలహానన్నా మనం తీసుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉండేది. లేదు, మంచి సలహాదారులను పెట్టుకోవాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పనికి మన సలహాదారులను పెట్టుకుంటే ఇట్లే కదా ఉంటది. అదే విధంగా కొడాలి నానిగాడు ఇట్లా వాళ్ళందరినీ పెట్టుకొని ఊరికే అదేదో రేవంత్ రెడ్డి గారు చెప్పారే, మేక నవ్వులన్నట్టు నవ్వులే వాళ్ళందరినీ పక్కన పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే సలహాలు అట్టే ఉంటాయి, వాళ్ళు మాట్లాడే మాట తీరు అలా ఉంటది. కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు మాట్లాడేటివన్నీ కూడా ఎవరైతే దానికి పార్టీ అధ్యక్షులు ఉంటారో వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాట కూడా తెలుగుదేశం పార్టీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది, నా మీద కాదు. ఉపేంద్ర అనేవాడు ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా వచ్చాడంటే సురేంద్ర నాయుడు మీద పడదు, తెలుగుదేశం పార్టీ మీద పడుతుంది. నేను మాట్లాడే ప్రతి మాట కూడా తెలుగుదేశం పార్టీ మీద. కాబట్టి వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ, మీరు అన్నట్టు ఇందాక ఒక పరామర్శకి వచ్చేటప్పుడు లేదా దాని మీద అప్డేట్ అయ్యి రావాలి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, అడిగి తెలుసుకొని సార్ హోంవర్క్ చేసుకొని రావాలి. హోంవర్క్ చేసుకొని ఏమేమి జరిగింది, ఏంది ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏంది, అసలు బుడమేరు చరిత్ర ఏంది, బుడమేరుకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, దాని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఎంతంత జరిగింది, ఎప్పుడు. ఓపెన్ గా అండి సురేంద్ర నాయుడు గారు ఇక్కడ ఓపెన్ గా మనం అప్రిషియేట్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారిని, 10 రోజుల పాటు ఆయన ఇంటికి పోలా. నిన్న సాయంత్రం వెళ్ళారు, నిన్న రాత్రి వెళ్ళారు ఇంటికి. 10 రోజులు కంప్లీట్ గా రిలీఫ్ ఆపరేషన్స్ లోనే ఉన్నారు. ఆ వయసులో ఆయన ఎఫర్ట్స్ని నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, ఆయనే కాదు అలా చేసిన ఎవరినైనా మనం ఆయనైతే మరీ అప్రిషియేట్ చేయాలి. 70 ఏళ్ల వయసులో ఆయన చేసిన ఎఫర్ట్స్ని అది చూసి నేర్చుకోవాలి ప్రతిపక్షం. ఉత్తినే బకెట్ల కొరది బురద తీసుకొచ్చి ఆయన మీద జల్లేయడం కాదు సార్. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా, మా మిత్రుడు వైసీపీ నాయకుడు కూడా ఉండడు, వైసీపీ నాయకుడు కూడా ఒప్పుకొని తీరాలి దీన్ని. ఎందుకంటే 75-74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఏం పట్టింది సార్? ఆ విధంగా బురదలో తిరిగి, జేసీబీ మీద ఎక్కి, జేసీబీ మీద తిరిగి, ప్రతి ఇంటికి టచ్ చేసి, మ్యాక్సిమం ప్రతి ఇంటిని టచ్ చేశారు. ప్రతి ఇంటిని టచ్ చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఇవన్నీ మీరు చేసేది ఏంటి, మీరు కలెక్టరేట్ లోనో లేకపోతే ఏమన్నా ఒక తాను కూర్చోవాలా, కలెక్టర్ని పంపించాలా, లేకపోతే వాళ్ళని ఆర్డర్ చేయాలా, వాళ్ళ దగ్గర పని చేయించాలా, మనం ఆ నుండి చూడాలా అని చెప్పి. ఆ నుండి చేస్తే ఏం జరుగుతుంది సార్? ఎవరైనా ఒక నాయకుడు అనేవాడు బురద కానీ లేకపోతే ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు ఆ సమస్య ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉంటే మనోధైర్యం కలుగుతుంది. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం పరిగెత్తి పనిచేయాలా అనేసి అనుకుంటాడు. కింద ఉండే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ పరిగెత్తి వెళ్తాది. అట్లా లేకుండా మనం
పడుకొని నిద్రపోతా అక్కడ నుండి మనం ఆర్డర్ చేస్తా ఉంటే ఏం చేస్తారు? ప్రతిదీ మనం సీసీ కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేయలేం కదా. ప్రతి ఒక్కరికి ఎవరికైతే బాధ్యతలు ఇచ్చినామో ఆ బాధ్యతలు ఇచ్చిన వాళ్ళకి తలకు సీసీ కెమెరాలు పెట్టలేం కదా, అతను పని చేస్తున్నాడా లేదా ఏంటి అనేది. కాబట్టి మనం రూట్ లెవెల్లో తిరిగినప్పుడే మనకు ఆ సమస్యల తీవ్రత తెలుస్తుంది. ఆ సమస్య మీద ఎవరు స్పందిస్తున్నారు, ఎవరు స్పందించలేదు, స్పందించిన వాళ్ళని పక్కన పెట్టి స్పందించే వాళ్ళని మనం ముందుకు ఉసుగొలిపితే పనులు జరుగుతాయి అనేది ఆయన ఆలోచన. ఆయనకు ఉన్నటువంటి అనుభవం అలాంటిది. అంతే ఇందాక మనం రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. వాళ్ళు ముందు కింద నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక ఆ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు. వీళ్ళకి అవగాహన లేదు కాబట్టి రైట్. దీంతో పాటు ఎలాగో రిలీఫ్ ఆపరేషన్స్ సంగతి పక్కన పెడితే ఇంకో మేజర్ డెవలప్మెంట్ ఇందాకే మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, మొన్నటి వరకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత, బొత్సగారి కోసం ఆ సీటు త్యాగం చేసిన త్యాగశీలి. ఇప్పుడు ఆయన పోలీసులు ఇంట్రాగేషన్ ఎదుర్కొంటున్నారు, దాంట్లో అప్రూవర్గా మారినట్టు స్పష్టమైన సమాచారం.